కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అమలుకు సాధ్యం కాని పథకాలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని అన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రమణారెడ్డి. రైతు భరోసా కోసం బీజేపీ అధిష్టానం ఇచ్చిన మేరకు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరిస్తున్నారని, రైతును అన్ని విధాలా ఆదుకుంటామని చెబుతున్న ఎమ్మెల్యే వెంకట్రమణారెడ్డితో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా కూడా అన్ని నియోజక కేంద్రాల్లో బీజేపీ ధర్నా నిర్వహిస్తుంది. మనం ప్రస్తుతం సిద్దిపేటలో ఉన్నాం. సిద్దిపేట ఆర్డీఓ ఆఫీస్ వద్ద బీజేపీ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కిల్లర్ అయినటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఉన్నారు. రమణారెడ్డి గారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు జాయింట్ కిల్లర్గా ఇద్దరు సీఎం ఎక్స్ సీఎంని ఓడించి గెలిచారు. దీనిపైన మీ స్పందన? అన్న, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టఫలం అది. 5 సంవత్సరాలు ప్రజల వెంబడి ఉన్న ఏ కార్యకర్త అయినా సరే, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కూడా కావచ్చు, ప్రజల పక్షాన ఉండాలా. 24 గంటలు ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలా. వాళ్ళు పిలిస్తే మధ్యరాత్రి కష్టం వస్తే కూడా ఫలానాయనని విలువ అని మన పేరు పెట్టి పిలిచే పరిస్థితికి ప్రజల్లో ఉన్న రోజు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవచ్చు. ఇది 5 సంవత్సరాలుగా 10,000 మంది కార్యకర్తలు నిర్విరామంగా పనిచేసి ఇవాళ ఆడ భారతీయ జనతా పార్టీని గెలిపించారు. అది గొప్ప విజయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలదే. ఉదయం లేసి వాళ్ళ కాళ్ళు కూడా మొక్కచ్చు. ఈ ప్రకృతి వైపరీత్యాల్లో కానీ, ఈ రిజర్వాయర్లో నీళ్ళు లేక ఇక్కడ ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు కూడా రైతుల యొక్క ఇచ్చిన భరోసా కూడా అమలు పరచలేదు. దీనిపైన మీరు ఎలాంటి పోరు చేయబోతున్నారు? రైతుల భరోసా అమలు పరచడం సంగతి ఇంకా నెల అయినా సరే పర్వాలేదు, ఒప్పుకుంటాం. కానీ ఎందుకంటే ప్రభుత్వం గెలిచిన రోజు నుంచి అన్ని జమగట్టి ఇవ్వాలా. ఇంకా 6 నెలలకు ఇచ్చినా మొదటి 2 నెలల నుంచే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే 6 నెలలు లేట్ అవుతుండొచ్చు. పాపం అధికారులకు నెల జీతం లేట్ వస్తేనే 1 నెల అడ్వాన్స్ వచ్చింది అనుకుంటాం, నెల మునిగిపోయింది అనుకుంటామని అడ్జస్ట్ అవుతున్నారు. ఇప్పుడు రావాల్సినటువంటి స్కీములు కూడా 6 నెలల తర్వాత వచ్చినా ఒకేసారి వస్తుండొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇవాళ తాగునీరు సాగునీరు సమస్య వస్తుంది, ఎండాకాలం ఉంది, కరెంటు సమస్య వస్తుంది, బోర్బావులు ఎండిపోయినాయి, బాయిలు ఎండిపోయినాయి, కనీసం చెర్లలో నీళ్లుండే పరిస్థితి లేదు. మరి ఏం చేద్దామనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. కాళేశ్వరం కాస్త కొంగేశ్వరం అయిపోయింది. కట్టినతను చిగ్గు లేకుండా బరివతలు తిరుక్కుంటా బట్టలు వేసుకున్నట్టు మాట్లాడుతున్నాడు. ఊను కొత్తగా ఎన్నికైనా వాళ్ళు దొంగ అని చెప్తున్నాడు. దొంగలనే ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టింది. బహదూర్ అని, రాజాసాబు అని నిన్నెన్నుకున్నారు. నువ్వు ఏం చేస్తావో చెప్పాలి కదా. మీరు ముఖ్యమంత్రిగా మీరు ఏం చేస్తారో చెప్పాలా. ఇవాళ నేచురల్ కలామిటీ ప్రకారంగా ప్రకృతి వైపరీత్యంలో రైతులు నష్టపోయారు. ఆ రైతులకు 25,000 రూపాయలు ఇవ్వమని ఈ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఎంత ఇస్తావో చెప్పి ఇచ్చాయి కదా. గత అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కవితను అరెస్ట్ చేయలేక ఇప్పుడు బీజేపీ లాభ పొందడానికే, కాంగ్రెస్ను బొందబెట్టడానికే ఈ బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారు, లబ్ధి పొందడానికి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ చేస్తుంది. దీనిపైన స్పందన? ఈ అన్నోడికైతే బుద్ధి లేదనుకుంటా. ఎందుకంటే అది వాళ్ళన్నా సరే, మా వాళ్ళన్నా మీరన్నా ఇంకోళ్ళన్నా అది బుద్ధి లేనట్టే లెక్క. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కవితను అరెస్ట్ చేస్తే కనీసం ఇంకో 20 మంది అయినా గెలుద్దురేమో. ఇప్పుడు 17 మందిలో వచ్చి ఏం చేసేది ఉన్నది? ఏమని 11 మంది గెలిచి పోయి పార్లమెంట్లో వేస్తేనే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? 400 సీట్లు తెలంగాణ లేకుండా అటు సైడ్ వస్తాయి, ఖచ్చితంగా గెలుస్తుంది. మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నాడు. కవిత అరెస్ట్ వల్ల లాభం ఏమున్నది? ఆ రోజైనా ఈ రోజైనా అందరూ తప్పులే చేస్తున్నారు. కవితను అరెస్ట్ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి లాభం అవుతుంది, అరెస్ట్ చేసేది ఉండే అని చెప్పి నెపం పెట్టి అరెస్ట్ చేయలేరు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని అంటున్నారు. కవితను అరెస్ట్ చేస్తే బీజేపీకి లాభం అయ్యేది కాదు, బీఆర్ఎస్కే లాభం అవుతుండే, సింపతి వస్తుండే. చివరన్న, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పార్లమెంటు స్థానాలు గెలుచుకోబోతున్నారు? మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చే సూచన, మీ యొక్క స్పందన? ప్రజలు మోడీ గారిని చూసి ఎన్ని గెలిపించాలనుకుంటారో అన్ని గెలుస్తాం. కానీ మేము గెలుస్తామని ఆయన గెలుస్తా ఏమి? మేము 10 కూడా గెలుస్తామంటాం. ఏదో మాది వాక్క, మాదేమన్నా శిలాశాసనమా? అంటే ఇప్పుడే అంటుండే 10 కూడా ఆంఫాట్ గెలిచినామంటుండే. అట్లా కాదన్న, ప్రజలు ఏది కోరుకుంటే అది గెలుస్తుంది. రైతుకు ఎల్లవేళ్ళ బీజేపీ ప్రభుత్వమే అండగా ఉంటుందని, అదేవిధంగా రైతుకు ఇలాంటి కష్టం వచ్చినా మేమే ఆదుకుంటామని, మాది రైతు ప్రభుత్వం అని, మేము అధికారంలోకి వచ్చినా కూడా రైతుకు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి ఈ జాయింట్ కిల్లర్ అయిన వెంకటరమణారెడ్డి మనతో తెలుపుతున్నారు. కెమెరామెన్ దర్శన్తో మల్లారెడ్డి, స్వతంత్ర, సిద్దిపేట.